రంగుల జల్లులు, నవ్వుల హల్లులు, ఆకాశం వరకు ఎగిరే ఆనందం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఒకే రంగులో కలిసిపోయే రోజు అది హోళీ. కాని ఈ రంగుల వెనుక ఒక గొప్ప కథ దాగి ఉందని తెలుసా? పురాణాల కాలంలో ఒక అసురరాజు ఉండేవాడు. అతని పేరు హిరణ్యకశిపుడు. అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. నేనే దేవుడు, నన్నే పూజించాలి అని ఆజ్ఞాపించాడు. అతని మాటే శాసనం, అతని కోపమే శిక్ష. కాని ఆ రాజుకి పుట్టిన కొడుకు చిన్న వయస్సులోనే గొప్ప భక్తుడు. అతని పేరు ప్రహ్లాదుడు. నారాయణుడు నా దేవుడు అని అతడు ధైర్యంగా చెప్పాడు. భయపడలేదు. తన ప్రాణం పోతుందన్నా వెనక్కి తగ్గలేదు. హిరణ్యకశిపుడు కోపంతో మండిపోయాడు. తన చెల్లెలు హోలికా సహాయం కోరాడు. ఆమెకు అగ్నిలో కాలిపోని వరముంది. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలోకి వెళ్ళింది. అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. ప్రజల హృదయాలు కదిలిపోయాయి. కాని భక్తి ముందు అగ్ని కూడా ఓడిపోయింది. హోలిక దహనమైంది. ప్రహ్లాదుడు ఆ నారాయణుడి చేత కాపాడబడ్డాడు. అధర్మం ఎక్కువైపోయినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి దేవుడు స్వయంగా వస్తాడు. స్తంభం చీల్చి గర్జిస్తూ నృసింహరూపంలో నారాయణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నృసింహుడు సగం సింహం, సగం మనిషి. నారాయణుడి నృసింహరూపం భయంకరం, కాని ధర్మానికి రక్షణ. అహంకారం నేలమట్టమైంది. ధర్మం గెలిచింది. కాలక్రమేణా వృందావనంలో మరో అందమైన కథ మొదలైంది. శ్రీకృష్ణుడు తన సఖి రాధపై ప్రేమతో రంగులు చల్లాడు. అలా హోలీకి రంగుల ఆనందం జతయింది. అక్కడినుంచి హోలీ అంటే ప్రేమ, హోలీ అంటే స్నేహం, హోలీ అంటే నవ్వులు. ఈరోజు మనం రంగులు చల్లుకుంటాం, కాని గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: చెడుపై మంచి గెలుస్తుంది, అహంకారం కరిగిపోతుంది, ప్రేమ రంగులు ఎప్పటికీ మసకబారవు. ఈ హోలీ మన హృదయాల్లో ద్వేషం దహనం చేసి ప్రేమను వెలిగిద్దాం. మీ అందరికీ హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు. రంగుల్లా మీ జీవితం కూడా ఆనందంగా మెరవాలని కోరుకుంటున్నాను. కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి. ఏమైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.